అందరికి చేసినామండి. అయితే ఈరోజు ఒక చిన్న విషయం గురించి, తెలంగాణలో ఒక రైతులు ఒక సామెత వాడతారు, ఏదో తెలుసు కదా. అది ఏంటంటే దున్నంగా పోయి దుల్పంగా వచ్చిండు అంటారు చూడు. అది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ సూట్ అవుతుంది. అది ఎలా అంటే, ఇగో ఇక్కడ చూస్తుండే కదా, వడ్లు దున్నంగా రావాల్సిన వడ్లు మొత్తం పొట్ట దశ నుంచి ఈంతుంది పొలం ఆల్రెడీ. అయినా కానీ రైతు పెట్టుబడి సాయం కింద ఇస్తున్నట్టు రైతు భరోసా డబ్బులు ఇప్పటికి రాలేవు. అయ్యో, ఆల్రెడీ పొలం ఈంతుంది, అయినా కానీ ఇప్పటికీ ఇస్తానన్న రైతు భరోసా డబ్బులు రాలేదు. దీన్నే దున్నంగా ఇవ్వాల్సిన డబ్బులు దుల్పంగా కూడా, అంటే దులిపేటప్పుడు కూడా ఇంకా వస్తాయి రాదో కూడా గ్యారంటీ లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఆ మున్సిపల్ సీట్లు ఎలక్షన్లో సీట్లు కొనడం అమ్మడం కాదు, రైతులకు ఇస్తాన్న పెట్టుబడి సాయము ఇయ్యు. ఎందుకంటే మళ్ళీ ఏదో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో ఉంటున్నావు, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ ఇవి ఎగ్గొడదామని చూస్తున్నా కానీ ఎవరు ఒప్పుకోరు, రైతులు ఎవరు, తెలంగాణ ప్రజలు అంత ఈజీగా లేరు. సో ఇప్పటికైనా వీళ్ళని తొందరలు ఇచ్చేసే ప్రయత్నం చేయు. ఇది ఒకటే కాదు, నువ్వు ఇవ్వాల్సిన ఇది కళ్యాణ లక్ష్మి డబ్బులు కూడా అంతే చేస్తున్నావు. పెళ్ళికి ఇవ్వాల్సిన డబ్బులు కొంతమందికి డెలివరీ అయ్యి పిల్లలు పుట్టినా కూడా ఇంకా వస్తలేవు. చూడు, కొంచెం దృష్టిలో పెట్టుకో. ఓకేనా? థ్యాంక్ యూ. జై శ్రీరామ్.